రే వాడేమని టార్గెట్ దా 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 స్టార్ట్ చేయి రే స్టార్ట్ చేయరా నీ అబ్బా రే 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 అడు వెళ్ళిపోతున్నాడు హారా రే 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 అడు వెళ్ళిపోయాడు అన్నాడు రా రే కొట్టం కొట్టరా దీడి అమ్మ స్టార్ట్ దా 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 స్లోగా లాగు కారా హలో హలో, ఏం చేస్తున్నావు నాన్న? నాన్న కాలేజ్ ఫీజు కట్టేసావా? కట్టేసా. బాగా చదువుకోలేదు ఎగ్జామ్స్కి. ఓకే, అయితే ఉంటాను. బాయ్. గులు రే బ్యాగ్ మేము చెయ్యేస్తే బాగోచ్చు చెప్తున్నాను. అయినా ఇంటికి ఎందుకు మళ్ళీ తీసుకొచ్చా? రే నేను ఫుల్గా ప్రిపేర్ అయ్యొచ్చాను, నాకు అన్నీ తెలుసు. చూసుకుంది చూసుకుంటాను రారా. నడపోయాడా బతికే ఉన్నాలే. లే గులు గులు లే గులు 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 లే. వీడి మీద కేసు మళ్ళీ నా మీద ఎత్తలేము. నీళ్ళు తెచ్చేళ్ళంత అని నువ్వు మళ్ళీ వచ్చావా? ఇది దొంగతనం మానేశాను, వదిలేయే ప్లీజ్. అయినా ఈ దొంగతనం ఆడవాళ్ళే రావాల్సి వచ్చింది, ఆడి చేతి కూడా మానిపించేస్తాను దొంగతనం. అయినా నీకు ఇలా కాదు. ఇదేంటి పడట్లేదు? పోన్లే మనమే పడేద్దాం. డిఎస్పి కాపాడు సల్లా బాబు. గులు గులు శివయ్యా, గులు లెగట్లేదయ్యా. ఓం నమ శివాయ. శివయ్యా రే మనం వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటో కొట్టే రా. ఈ రేపు కోపం ఎప్పుడు తగ్గించుకుంటాడు. ఉంకులు లేపేస్తాం మీ ఇంటి పెంకులు. నవ్వుతున్నావు కదరా నువ్వు? లేదే. నవ్వు ఆపుకుంటున్నావు, నవ్వు ఆపుకుంటున్నారా? లేదు చెప్తుంటే తూరు పెట్టు. ఏంటి తూరు పెట్టు, తూరు పెట్టు. అమ్మాయి ఎవరు చూడలేదు కదా. ఏరా కన్విన్స్ చేస్తారా? అక్కడేం చేస్తున్నావురా నువ్వు? ఆ దెయ్యం దొబ్బేస్తుందిరా. దొంగతనాలు తర్వాత చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాంరా. సరే దా, దాని సంగతి ఏం చూసి బ్యాగ్ మంచి చేసి దౌడమని దుప్పుతాను.
బ్లాక్ స్నేక్ వైట్ స్నేక్. బాగానే ఆడుకుంటున్నారా? నువ్వు కూడా జాయిన్ అవుతావు ఏంటి? జై హనుమాన్ జ్ఞానగుణ సాగర్ సాగర్. జయ కపీసతి హులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కంచన మరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ ఆదవజ్రోధ్వజ విరాజే కంధే మూంజ జనేవు సాజే శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజంగ వందన. నువ్వు ఎలా చనిపోయావు మాకు చెప్పవా? నేనా? సారీ అమ్మా, సారీ నాన్న. ఆ రోజు అలా చనిపోయాను. వెయిట్ మేము అడుగుతుంది నువ్వు ఎలా చనిపోయావని కాదు, చనిపోవడానికి కారణం ఏంటని. ద రీజన్ బోల్. రీజనా? లేదురా, నేను రాను. సరదాగా ఉంటుంది, ఫ్రెండ్స్ అందరూ ఉన్నాం. నేను రానురా, మీరు వెళ్ళండి. సరే నీ ఇష్టం. వెళ్ళిపోయాడు వీడు. వెళ్ళిపోయారులే. ఆకలేస్తుంది, స్విగ్గీలో ఏదైనా ఆర్డర్ పెట్టుకుందాం. ఏం పెట్టుకుందాం? ఎప్పట్లాగే బిర్యానీ బెటర్. ఎంత ఉంది? 200. మన దగ్గర ఎంత ఉంది? ఆ రోజే నాకు ఫ్యాన్సీ బెట్టింగ్ గురించి ఆలోచన వచ్చింది. బెట్టింగ్ వేసాను, గెలిచేశాను. ఆ రోజుతో నాకు క్లారిటీ వచ్చింది, డబ్బులు సంపాదించడం ఎంత సులువా అని అర్థమైంది. వీటన్నిటికీ నీకు డబ్బులు ఎక్కడివిరా? బెట్టింగ్. బెట్టింగ్ తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు, పోతే అనుభవం వచ్చు, చివరకు తోలె కట్టవచ్చు. అయ్యో చేతిలో డబ్బులు పోయని. ఆ తర్వాత వచ్చిన డబ్బులు వచ్చినట్లే పోయాయి. డబ్బులు పోగా ఈసారి అప్పులు కూడా పెరిగాయి. ఈరోజు దేని మీద పెట్టేస్తున్నావురా? సిఎస్కేరా. సిఎస్కేనా? గెలిచే ఛాన్స్ 2% ఉంది కదరా. 2% ఉంది కదరా. నువ్వు మారవురా. నాన్నకు ఫోన్ చేస్తా. రే వద్దురా. హలో బాబాయ్, నేను రాజుని. రాజు చెప్పమ్మా. గుణ బాగా బెట్టింగ్ అలవాటు అయిపోయాడు బాబాయ్. బెట్టింగా ఇది ఎప్పుడంటే 2 monthsగా రెంట్ పే చేయట్లేదు. రీసెంట్గా మీరు పంపించిన సెమిస్టర్ ఫీజు కూడా బెట్టింగ్లో పోగొట్టేశాడు బాబాయ్. అవునా? అటువంటి పని చేశాడా? చేజారిపోయేటట్లున్నాడు, మీరే చూసుకోండి. ఉండేది, నేను ఫోన్ చేస్తానా? ఓకే అమ్మ. అయితే అలా మా ఫ్రెండ్ ద్వారా నా బెట్టింగ్స్ గురించి మా ఇంట్లో తెలిసిపోయింది. ఇలా చూడు నాన్న, ఈ వయసులో ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు సహజమే. ఇంకోసారి ఎటువంటి తప్పులు చేయకు. డబ్బులు సంపాదించడం ఇంత సులభమైతే నేనైనా ఈ ప్రపంచంలో ఇంకెవరైనా ఇంత కష్టపడడం ఎందుకు? ఒకసారి వివేకంతో ఆలోచించు.
నువ్వే ఏంటి ఇదిగో సెమిస్టర్ ఫీజు డబ్బులు జాగ్రత్త. ఆ రోజు మా నాన్న నాకు నమ్మకంతో ఇచ్చిన డబ్బుల్ని ఎవరో బండి మీద వచ్చి దొంగతనం చేసి పారిపోయి ఆ బాధ తట్టుకోలేక ఇంట్లో ఎవరికి చెప్పలేక సూసైడ్ చేసుకుని చనిపోయాను. దొంగతనాలు చేయొద్దు బ్రదర్. అది మీకు అవసరమో ఇంకేమైనానో కావచ్చు, కానీ ఒక కుటుంబానికి అదొక కష్టార్జితం. అది నాలాంటి కొడుకులు బెట్టింగ్లని మీలాంటి వాళ్ళు దొంగతనాన్ని దోచుకుపోతుంటే వాళ్ళ కష్టానికి విలువ లేకుండా పోతుంది. ఇక నుండి అయినా దొంగతనాలు ఆపేయండి బ్రదర్స్. ఆపండి బ్రదర్. లే లే బ్యాగ్ ఇచ్చేద్దాంరా. ఇవ్వండి బ్రదర్. ఇచ్చేద్దాంరా. వాళ్ళు కూడా వీళ్ళకి చనిపోతే ఇచ్చేద్దాంరా. వాళ్ళు చనిపోతే ఇప్పుడు ఇచ్చేద్దాంరా. ప్లీజ్ బ్యాగ్ చనిపోతాను. నీ వెనక నా వెనక నేను మీరు అనుకుంటున్నట్టు దెయ్యాన్ని కాదు, శివగణాన్ని. శివగణాల్లో ఒకడిని. నేను పెట్టాలనుకుంటున్నాను రా. ఏ మ్యాచ్ మీదరా? ఎందుకురా ఓడిపోయిన మ్యాచ్ మీద పెట్టలేదు? బుర్రగం తప్పిందా? గెలిచి ఛాన్స్ 2% ఉంది. అరే 2% ఉంది కదరా బ్రో, మాట్లాడరా నువ్వు. మనిషి ఎన్నో తప్పులు చేసి దేవుణ్ణి లేదా ఈ సమాజాన్ని నిందిస్తూ తన తప్పు కాదంటూ తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. కానీ కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. జీవితం ప్రతి ఒక్కరికి మారడానికి ఒక అవకాశం ఇస్తుంది. ఆ అవకాశం ఎవరైతే తీసుకుంటారో, ఆ సమయంలో ఎవరైతే మారుతారో వారు మంచి జీవితాన్ని పొందుతారు. లేదా నీ కర్మలకు నువ్వే బలి అవుతావు.